హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి మీకు వీడియో ఏంటంటే మా బుల్ మదర్ని పరిచయం చేయబోతున్నా. తన డీటెయిల్స్, తన పుట్టు పూర్వోత్తరాలు మీకైతే చెప్పబోతున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మా బుల్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్దాం. అయ్యో చూడండి, ఈరోజైతే వర్షం పడింది బాగా. చూసిర్రా బయట? ఇదంతా చెరువు అన్నట్టు. అదే మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి. చెరువుకు దానంగా ఇచ్చినామని చెప్పినాం కదా, అదన్నమాట. ఇప్పుడైతే బర్రెలతోని కలకలలాడుతుంది. కొన్ని రోజులైతే ఇక నీళ్ళతోని కలకలలాడుతుంది, ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కదా. చూడండి, ఇది కూడా బుల్లే, 1 year బుల్లు. కానీ దీని కొమ్ములు దానిలాగా వస్తలేవు. ఇక ఆ బుల్కి మాత్రమే ముర్రజాతి బుల్. చూడండి, ఇక వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. బుల్ దగ్గర నుండి అయితే ఇక వస్తున్నా. చూడండి, వాళ్ళ మమ్మీ దగ్గరికి. ఇక్కడ నైట్ అయితే ఇక్కడనే ఉంటుంది బుల్. వర్షాలు పడి చెర్లు నిండి వచ్చేదాకా మాత్రం అక్కడికి తీసుకురాము. ఇక్కడే బయటే కట్టేసుకుంటా, బయటనే ఉంచుతాం దాన్ని మాత్రం. అంటే పాలియని కూడా అక్కడనే ఉంటాయి. చూడండి, బుల్ వాళ్ళ మమ్మీ ఎలా మేకప్ వేసుకుందో చూసిర్రా? మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నా అని మేకప్ వేసుకుంది. అందరు కూడా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మేకప్లు వేసుకొని వస్తారు కదా, అట్లాంటి వాళ్ళకే ఎక్కువ లైకులు కొడతారు. మరి పాపం అవి కూడా ఇంత కష్టపడి మేకప్ వేసుకునే వాటికి కూడా ఒక లైక్ కొట్టండి, సరేనా? నేను చూస్తుంటే అటు పోతుంది. ఎందుకో తెలుసా? దీనికి అస్సలు ఆడవాళ్ళు అంటే నచ్చది. ఇది నాకు కూడా అసలు పాలు వినదమంటే కూడా ఇయ్యది, తెలుసా? ఎందుకనంటే ఒక్కోసారి అయితే మా సార్ లేకపోతే ఏం చేసినా ప్యాంట్ షర్ట్ వేసుకొని మరీ పాలు విండిన, తెలుసా? అంత గోస దీని దగ్గర. అస్సలు దగ్గర రాని చూపెట్టది. దీన్నైతే మేము పేయగా ఉన్నప్పుడు 15,000కి, ఇవన్నీ ఇక నాకు తెలియదు డీటెయిల్స్. ఇక మా సార్ని ఇంటర్వ్యూ చేస్తా. చెప్పండి సార్, ఎంత తీసుకొచ్చిర్రు? 25,000 15,000 25. ఇప్పుడు ఎన్ని ఈతలు ఈనింది మీ బుల్? ఎన్నోది? ఎన్ని ఇయర్స్ అవుతుంది? తన డీటెయిల్స్, ఇప్పుడు ఎన్ని మిల్క్ ఇస్తుంది, మళ్ళీ సూడుతోటి ఉందా లేదా, ఇవన్నీ చెప్పండి ఒకసారి. మనకు మైక్ లేదండి, మన నోరే మన మైకు. గట్టిగా చెప్పుర్రి. 10 లీటర్లు ఇస్తుంది. మీ గెస్ తప్పు. ఎందుకు చెప్పండి? అది బుల్లే 8. లెక్క పెట్టాలి మరి. ఇప్పుడు మన అందరికి యూట్యూబర్స్కి మొత్తం తెలవాలి కదా, బర్రెకు ఎన్ని ఈతలు ఈనినా ముసలితనం అనేది రాదు అనే విషయం వాళ్ళకి తెలవాలి కదా. దానికి సుఖం ఉంటే ఎన్ని ఈతలైనా సరే. ఇప్పుడు మనం అప్పుడు లెక్క పెట్టుకున్నాం కదా, 10వ ఈతకు వచ్చింది. సేమ్ మన మహాలక్ష్మితో తీసుకొచ్చినాం, అవునా? మన లక్ష్మితో తీసుకొచ్చినాం కాబట్టి 10 ఈతలు. మబ్బుల్ 8 years అని అంటే అంతకుముందే ఇంకా 6 7 8 years కాదా? కొంచెం ఇయర్స్ అటు ఇటు కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఇది ఎన్ని లీటర్స్ ఇస్తుందని అంటే 12 లీటర్స్ ఇస్తుంది కంపల్సరీ. 12 లీటర్స్ ఖచ్చితంగా ఇస్తుంది. ఇది ముర్రజాత ఏంటిది? ఇది ముర్రజాతి బర్రెనే, అందుకే దాని ఇంజక్షన్ వేపిస్తే అది కూడా హైబ్రిడ్ పిల్ల. అది కూడా హైబ్రిడ్ బుల్ వచ్చింది మాకైతే. ఇవి 2 అయితే మా దగ్గర ఎట్లనే ఉంచుకున్నాం, ఎందుకంటే ఇది ఎక్కువ పాలగలది కాబట్టి, పాలిస్తుంది కాబట్టి. మా తనను మాత్రం మా దగ్గరనే ఉంచుకున్నాం. మేము మాత్రం దీన్ని అయితే అమ్మదలుచుకోలేదు, ఎందుకంటే పాలు నన్ను రానియకున్నా పర్లేదు, కానీ మా సార్ని అయితే మంచిగానే రానిస్తుంది కాబట్టి ఇక అట్లా ఇట్లా కష్టపడి ఎక్కడ ఏం పిండలేని పరిస్థితి ఉన్నప్పుడు దుడ్డనైనా ఇడిచిపెట్టుకుంటాం. పాలైతే మనకి పాలతోటే కదా ఆదాయం అనేది. పాలు మంచిగా ఇస్తే అయిపోతుంది ఏదైనా. ఇది మాత్రం ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉంది, ఇప్పటికీ పాలిస్తుంది.
4 months ప్రెగ్నెన్సీ. 5 months వరకు మరి ఇస్తుందా ఇయ్యదా తెలియదు. నెక్స్ట్ పోయిన సంవత్సరం అయితే 6 months వరకు ఇచ్చింది. ఒక్కోసారి ఒక్కొక్క ఈతకి ఒక్కొక్కసారి పాలు ఇస్తూ ఉంటుంది, ఇవ్వవు కొన్ని. వాటి సుఖం తీరు. మేమైతే ఇప్పుడు వచ్చేసి దానికైతే ఫుడ్ అయితే మంచిగా పెడతాం, పచ్చిగడ్డి గిట్లా ఇప్పుడు వదిలిపెట్టేసి మేపుతాము. మా సార్ అయితే వచ్చేసరికి మేపుతాడు. మళ్ళీ దానికి పచ్చిగడ్డి, దానా, నెక్స్ట్ ఇవన్నీ అయితే కంపల్సరీ మంచిగా అరుచుకుంటాం. నెక్స్ట్ ఈనిన తర్వాత మేము ఈనిన తర్వాతనే ఏం చేస్తాం, కాల్షియం Li52 అదేమో ఉంటుంది, Li52 సిరప్ పింక్ కలర్లో ఉంటుంది. ఆ సిరప్ అయితే వాడతాం మేము దుడ్డలకు కానీ బర్రెలకు కానీ. మళ్ళీ వచ్చేసి రుచి మ్యాక్స్ కూడా వాడతాము. వీటికైతే వచ్చేసి మేము ఇవి కాల్షియం డౌన్ కావు అవి వాడుకుంటే, అందుకే అవి హెల్తీగా ఉండడానికి మంచిగా టైం టు టైం కట్టడానికి వినడానికి అయితే మేమైతే అలాంటివి యూజ్ చేస్తాం. చూడండి నేను ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుందా చూసిర్రా, అంత హేట్ లేడీస్ అంటే దానికి ఎందుకో ఏమో. ఓకేనా, చూడండి మా బుల్ వాళ్ళ మమ్మీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము దీన్ని ఒకవేళ తీసేసేది ఉంటే మాత్రం ఇప్పుడు యూట్యూబ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీకు అందరికీ ఇన్ఫామ్ చేసిన తర్వాతనే తీసేస్తాం. తీసేసినప్పుడు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎన్ని ఈతలైనా సరే బర్రెకి అనేది ముసలితనం ఉండదు, పాలు ఇస్తూనే ఉంటుంది. మనం అరుచుకున్న తీరు అవి ఉంటూనే ఉంటాయి. చూసిరా ఎన్ని ఈతలు ఈనిందో, ఎన్ని ఇయర్స్ అవుతుందో మా దగ్గర ఉండబట్టి. చూసిరు కదా, మీకు నచ్చిందా? తను చూడండి భయపడుకుంటా ఉంటున్నా. ఓకేనా, బాయ్.